వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు శుభవార్త. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. 4 నెలల క్రితం నిర్వహించిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో సచివాలయ సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి ఆసక్తి కలిగిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు దీనిని కౌశలం సర్వేగా మార్చారు. ఈ సర్వే ద్వారా నిరుద్యోగులను గుర్తించి నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అర్హులైన వారికి టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా నుంచి డిగ్రీ, పీజీ వంటి ఏ విద్యార్హత కలిగి ఉన్నా వారు వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయంలో విద్యార్హత సర్టిఫికేట్స్, ఆధార్ లింక్, మొబైల్ నెంబర్తో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం సర్వే వర్తిస్తుంది. ఈ సర్వే ఈ నెల 25 అనగా రేపటితో ముగుస్తుంది. కాబట్టి అర్హులైన వారు వెంటనే నమోదు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ సన్నద్ధత వంటి వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలోని డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చే ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల సమాచారం అందిస్తుంది. అర్హులైన వారికి ఇంటర్వ్యూల నోటిఫికేషన్లు పంపించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కౌశలం సర్వేలో నమోదు చేసుకున్న వారి విద్యార్హత పత్రాలను కౌశలం మొబైల్ యాప్ ద్వారా పరిశీలిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది విద్యార్హత పత్రాలను పరిశీలించి సర్టిఫికేట్స్ను యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్టు జరిగింది అని తెలిపారు.